అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటిగా నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. దేవునిలో వాళ్ళు చోటు ఇవ్వలేదు అని మనం చూస్తున్నాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయారు. మన మనసులో మన హృదయం ఉంది. హృదయంలో 2 గదులు ఉన్నాయి, 1 గది ఉందా? చెప్పండి. ఎన్ని గదులు ఉన్నాయి? 2 గదులా? హృదయం ఒక్కటే కదా, ఒకే గది ఉంది, ఒకటి. రెండోది, హృదయంలో 2 సింహాసనాలు ఉన్నాయా, 1 సింహాసనం ఉందా? అయితే 1 హృదయమే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తాను. 2 కుర్చీలు ఉన్నాయి. హృదయంలో 2 కుర్చీలు ఉన్నాయా, ఒకే కుర్చీ ఉందా? ఒకే కుర్చీ ఉంది. ఆ ఒకే కుర్చీలో యేసయ్యా నువ్వు వచ్చి కూర్చో నాయనా అని చెప్తాం. మరలా ఏం చెప్తాము? సాతాను కూడా ఒక పక్కన కూర్చో అని చెప్తాం. దేవుడేమంటాడు? ఉంటే నువ్వు నాకన్నా చోటి లేకపోతే సాతాను కన్నా చోటి. నువ్వు నాలన్నా ఉండు, లోకంలో ఉండు అని దేవుడు అంటాడు. సాతాను ఏం చెప్తాడు? సాతాను తెలివి మనం తెలుసుకోవాలి. ఏం చెప్తాడు తెలుసా? నాకు ఎన్ని అభ్యంతరం లేదు. ఏం చెప్తాడు తెలుసా? నాకెన్ని అభ్యంతరం లేదు, దేవుడు ఉంటాడు, నేను కూడా ఉంటాను అంటాడు. చూసావా? కానీ దేవుడు ఏమంటాడు? ఉంటే నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి అని దేవుడు అంటాడు. వాడేమంటాడు తెలుసా? నాకు ఈ అభ్యంతరం లేదు, నేను ఒక పక్క దేవుడినేమో కూడా ఉంటా పక్కనే. వాడి కార్యాలు ఎట్టుంటాయంటే మనకు ఊహకు అందం. వాడేం చెప్తాడు తెలుసా? నువ్వు మందిరానికి వెళ్ళు అని చెప్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, పాటలు పాడు, మందిరానికి వెళ్ళు, పాటలు పాడు, వాకింగ్ కూడా విను, ప్రార్థన కూడా చేయించుకో పాస్టర్ చేత. నేను చెప్పానే అది మాత్రం చేస్తానని చెప్తాడు. నేను నీకు ఏదైతే చెప్పానో చెడు అది చేయని చెప్తాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నా వాక్యాన్ని హృదయంలో నువ్వు భద్రం చేసుకోమని చెప్తాడు. నేను చెప్పినట్టు చేయని యేసయ్య చెప్తాడు. వాడు కూడా చెప్తాడు ఏమని? నేను చెప్పినట్టు చేయని చెప్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, కానుకలు ఇయ్యి, దశంభాగాలు ఇయ్యి, సంతోషంగా ఉండు, పాటలు పాడు, చప్పట్లు కొట్టు, మందిరం అయిపోయిన తర్వాత నీ పని నువ్వు చేసుకోమని చెప్తాడు. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి. నేను వేరే వాక్యం సిద్ధపడ్డా, కానీ దేవుడు ఎందుకు ఇది చెప్పమంటున్నాడు? తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని ఎవరు అప్పగించారు? దేవుడే. అంటే అర్థమైందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తుంగలో దొక్కేశారు వీళ్ళు. అది చెప్పుకోవాలి. మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, అన్నీ చేయదగినవిగా కావు, కొన్ని మాత్రం చేయదగినవి. నాకు అన్నిటితో స్వాతంత్రం ఉందని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. మనకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చేశాడు, స్వాతంత్రం ఇచ్చేశాడు, అన్నీ చేయొచ్చు మనం, కానీ కొన్ని మాత్రం చేయకూడదు. బైబిల్లో ఉన్నాయని మనం చదివితే. అందుకని ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేయకపోతే ఎలా ఉంటుంది అనేది దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు.
అసలు నిజంగా జ్ఞానం అంటే ఏది చెప్పండి? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. కరెక్టే, నేను కాదంటం లేదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు. అది అసలు జ్ఞానం అంటే ఏంది? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవునికి నమ్మకంగా జీవిస్తే నీకు జ్ఞానం ఇస్తాడు. ఎలా ఉండాలా, ఎలా ప్రవర్తించాలా. అంటే నీకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది అనుకో, ఒక బాధ కలిగింది అనుకో, నీ ఇంట్లో తీరని లోటు కలిగింది అనుకో, నీకు ఎట్ట అనిపిస్తుంది? అప్పుడు నీకు ఎట్ట అనిపిస్తుంది? ఈ రోజంతా నేను ప్రార్థన చేశా, అబ్బా ఎట్ట చేశానంటే ఏంది బాధ అనిపిస్తుంది, అనిపిదా? జ్ఞానం కలిగిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ బాధ నాకు ఇచ్చినందుకు స్తోత్రం అంటాడు. ఈ బాధ నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ శోధన నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ కష్టాలు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ వ్యాధి ఇచ్చినందుకు స్తోత్రం. అసలు జ్ఞానం అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భయంకరమైన సమస్యల్లో, శోధనలో, కష్టాల్లో ఉంటాడో వాడిని విడిపించి బయటికి తీసుకురావటం జ్ఞానం. నువ్వు నిజంగా జ్ఞానవంతురాలవైతే ఎవడన్నా కష్టాల్లో ఉన్నాడనుకో వాడిని విడిపిస్తావు నువ్వు. ఇంకా నేను నెట్టేది జ్ఞానం కదా, అజ్ఞానం అది. ఆలోచించండి. దేవుడు చేసిన పని ఏంటంటే, దేవునికి చోటు లేదు, లోకానికి సాతానికి చోటు ఇచ్చారు, చెడు కార్యాలకు చోటు ఇచ్చారు. దాని పైన చూస్తే చెడు కార్యాలకు చోటు ఇచ్చేశారు వాళ్ళు. చెడు కార్యాలకు చోటు ఇచ్చినందు వల్ల దేవుడు వాళ్ళకి భ్రష్ట మనసుకు అప్పగిచ్చేసాడు. అంటే ఏది అర్థం తెలుసా? వదిలేశాడు వాళ్ళని, అంతే. వదిలేస్తాడు దేవుడు? వదిలేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు ఈడు వదిలేశాడు అంతే. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఉన్నారు. వాడు కొడుకుని బాగా చూస్తుంటాడు తండ్రి. రోజు వాడు ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఓర్చుకొని ఏం చేస్తాడు? ఒక రోజుకి అది వదిలేస్తాడు. సామాన్యంగా వదలడు, వదిలేస్తాడు. బాగా ఆలోచించండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మరణము పొందునంతగా ప్రేమించాడు మనల్ని. నిజంగా మన జీవితాల్లో ఎందుకే జరుగుతున్నాయి ఆలోచించండి. దేవుని జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాం. ఎంతసేపుడికి నేను సంపాదించాలి, ఎంతసేపుడికి లక్షలు గడించాలి, నాకు మంచి లైఫ్ రావాలి, మంచి జీవితం రావాలి, నాకు అన్ని సమకూడాలని కోరుకుంటున్నావే. కానీ ఈ వద్ద కష్టాలు వద్దా, బాధలు వద్దా, శోధనలు వద్దా? వాటికి నడిపించబడవా నువ్వు? ఆశీర్వాదాలేనా అయ్యుంటే నా స్తోత్రం, ఈ లేకపోతే స్తోత్రం లేదా? ఆశీర్వాదాలు, దీవెనలు, ఇంకా అన్నీ నీకు నచ్చినాయన్నీ వస్తేనే సంతోషం. ఈ రాకపోతే నీకు ఎందుకు ఆడుస్తావు, ఎందుకు కన్నీరు గారుస్తావు, ఎందుకు దుఃఖపడతావు? ఆయనకి తెలియకుండా ఏది లేదు. నీకు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన ఎంత చేస్తున్నావో నీ కుటుంబం అంత దుఃఖం వస్తుందనంటే నేను ఒక రాణిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఒక రాజుగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్నంతే. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయకుండా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. కానీ ఎంత ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రశ్న. నీకున్నది పెద్ద సమస్య, నువ్వు చేసేది చిన్న ప్రార్థన. ఈ ప్రార్థనతో కార్యాలు జరగవు. ఆలోచించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చేయరాని కార్యాలు చేస్తే దేవుడు ఆలోచన చేశాడు. దేవుని దగ్గరికి వస్తాడు కదా, నా దగ్గరకు వస్తాడని ఆలోచన చేస్తే రావటల ప్రజలు వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు బాగా గమనించండి. దేవునికి చోటివ్వక సాతానికి చోటిచ్చి చెడు అలవాట్లకు బానిసైపోయి అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే
నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవునికి చోటివ్వక సాతానుకు చోటిచ్చి చెడు అలవాట్లకు బానిసైతే, ఇప్పుడు ఎవరికి చోటిస్తే చెడు అలవాట్లు వస్తాయి మనలో? సాతానికి చోటిస్తే వస్తాయి చెడు అలవాట్లు. వాడిని కొట్టు, వాడిని తిట్టు, వాడిని ఎగతాళి చేయి, వాడిని హేళన చేయి, వాడిని దూషించు, వాడిని అవమానపరచు, నిందించు, ఇష్ట ప్రకారం చేయని చెప్తాడు. తినుము త్రాగుము సుఖించమని చెప్తాడు. అటువంటి వ్యక్తులు దేవునికి చోటియ నొల్లక సాతానికి చోటిస్తూ అటువంటి వ్యక్తులు దేనికి దూరంగా ఉంటారు చెప్పండి? దేవునికి, ఇంకా మందిరానికి. దేవునికి మందిరానికి దూరంగా ఉంటారు. ఎందుకు దూరంగా ఉంటారు? వాళ్ళు దూరపరిచింది ఎవరు? అపవాది. ఎవరికి చోటిచ్చారు? అది అపవాదికి చోటిచ్చారు కాబట్టి, సాతానికి చోటిచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ యొక్క మందిరానికి రానియకుండా, దేవుని దగ్గరికి రానియకుండా, కాపరికి కనెక్షన్ లేకుండా, సహవాసం ఫెలోషిప్ లేకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోయినారు. ఎవరికి? సాతానికి చోటిచ్చే వాళ్ళకి. కొంతమందికి ఏ అలవాట్లు కూడా లేవు, వాళ్ళు మంచివాళ్ళు. ఇప్పుడు సమాజంలో చూడండి మీరు, వాడు స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, ఇంకే అలవాట్లు లేవు, బాగానే ఉంటాడు. మనం ఏం చెప్తాం తెలుసా? వాడు చాలా మంచివాడు అని చెప్తాం, వాడు చాలా మంచివాడు అని చెప్తాం. కానీ వాడు మంచివాడే, కానీ ఎవరికి చోటిస్తాడు? అది వాడు మంచివాడే, నీ మంచితనం నిన్ను పరలోక రాజ్యంలో చేర్చదు. క్రీస్తు నీలో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో చేరుస్తావు. క్రీస్తు రక్తంతో కడగబడతాను పరలోక రాజ్యం. ఏ మంచితనం మనలో లేదు, మన దుమ్ము ధూళి లాంటి వాళ్ళం మనం. రెండో విషయం ఏం తెలుసా? ఏ అలవాటు వాడికి లేవు, కానీ వాడు ఎవరికి చోటిస్తున్నాడు? సాతానుకు చోటిచ్చి దేవునికి కూడా దూరంగా ఉంటాడు. వాడు ఏమంటాడు తెలుసా? అయ్యా మేము బాగానే ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, మాకు ఏం అలవాట్లు లేవయ్యా. కానీ ఎవరి దగ్గరికి రాడు? దేవుని దగ్గరికి రాడు, దేవుని దగ్గరికి రాడు. బాగా గుర్తుపెట్టి 2 పాయింట్లు చెప్పేప్పుడు మీకు. సాతానికి చోటిస్తే వాడు భ్రష్ట మనసు ఇస్తాడు ఒకటి. సాతానికి చోటిస్తే దేవునికి, మందిరానికి, కాపరికి, ఫెలోషిప్, సహవాసకు దూరంగా ఉంటాము. కొంతమంది మంచిగానే ఉంటారు, బాగుంటారు, వాళ్ళు దేవునికి చోటిస్తుంటారు, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రాలేరు. మూడోది మనం గమనించినట్లయితే, అసలు సాతానికి చోటు ఇవ్వలే. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వాక్యాలు చెప్తాను నేను. వాడికి చోటు ఇవ్వలే, వాడే వస్తాడు మన దగ్గరికి. వస్తాడా రాడా? వస్తాడా? వస్తాడా రాడా? వాడికి చోటు ఇవ్వలే, నువ్వు రాని పిలవబడలే, నువ్వు పిలవలే, నేనే వస్తానంటాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే, యెహోవా దేవుడు, దేవదూతలందరూ కూడా సమావేశమై మీటింగ్లో ఉంటే ఆడు కూడి వెళ్ళారు. యోబు గ్రంథంలో ఉంది కదా, దేవుడికి పిలిచాడా? వాడిని పిలిచాడా? వాడే వెళ్ళాడు పైకి, వాడే వెళ్ళి వాడు వస్తా పోతా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకటి. రెండోది మనం ఆలోచన చేస్తే, ఇది మందిరం, ఇది మందిరం. ఈ మందిరానికి ఒక విశ్వాసి రావచ్చు, పోవచ్చు, అంతే కదా? అంటే మనకు స్వతంత్రం ఉంది. ఈ వారం రావచ్చు, రేపు వారం ఆగొచ్చు, ఈసారి వారం రావచ్చు, మళ్ళా ఆగొచ్చు. ఎందుకంటే మనకు స్వతంత్రం ఉంది, మనకి రావచ్చు, పోవచ్చు. సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? వాడు వస్తుంటాడు, పోతా ఉంటాడు, వస్తుంటాడు, పోతా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన జీవితం మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు అనుకో, మన పిల్లలు మన ఇంట్లో ఉన్నారు. వాడు ఉదయం పోయి సాయంకాలం వస్తాడు. వాడు ఉదయం పోయినాడు, సాయంకాలం వస్తాడు. వాడు హ్యాపీగా ఇంట్లోకి వచ్చేస్తాడు. అంటే ఉదయం వెళ్ళినోడు సాయంకాలం వచ్చాడంటే
వాడు ఎక్కడుండాడో మనకి తెలియదు, హ్యాపీకి ఇంటికి వచ్చేస్తాడు. అయితే తండ్రి తెలుసుకున్నాడు అనుకో, తల్లి తెలుసుకుంది అనుకో, అరే ఇది ఈ అమ్మాయి ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయింది అని మందలిచ్చింది అనుకో. మందలిస్తే వాడు ఏం చెప్తాడు? వాడు సమాధానం వాడు ఏం చెప్తాడు చెప్పండి? ఏదో సాకులు చెప్తాడు వాడు. కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటే వాడు వస్తున్నాడు పోతున్నాడు. ఎందుకంటే వాడి ఇల్లు కాబట్టి అది వాడి ఇల్లు. ఇది కూడా ఎవరి ఇల్లు? ఇది అందరి ఇల్లు. ఇది అందరి ఇల్లు. ఇది వాడి, బాగా గుర్తుపెట్టుకోండి, అది వాడు సొంత ఇల్లు కాబట్టి వస్తాడు పోతాడు. వాడు ఎటువంటి దుర్మార్గుడైనా దుర్మార్గురాలైనా చెడ్డదైనా చెడ్డోడైనా వాడిని ప్రేమిస్తావు, వాడిని నువ్వు. వాడికి స్వతంత్రం ఉంది, వాడి ఇల్లది. ఇది కూడా దేవుని ఇల్లు. రెండోది, వాడు ఈ విధంగా జీవిస్తూ ఉంటే ఒకవేళ తండ్రి కోపం వచ్చి నా ఇంటికి నువ్వు ఇకనా రాకూడదని కూడా అంటాడు. వెళ్ళిపో రాబాకి అంటాడు కోపం వచ్చి. కానీ కాపరి అనగలడా రావద్దని? అంటాడా? ఇక్కడ రావద్దని అంటాడా? అనలేడు. అక్కడికి దేవుడు ఏమంటాడు? అద్దె అంతా చప్పలు కొట్టండి. గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిలో నువ్వు పోయి వస్తున్నావు, నీ జీవితం అంతా రావటం పోవటమే. స్థిరత్వం లేదు, నిలకడనే జీవితం లేదు మనిషికి. ఈ ఇంట్లో మన సొంత ఇంట్లో మన ఇల్లు కాబట్టి ఎవరు చూస్తే హ్యాపీగా తిరుగుతూ ఉంటాం మనం. ఈ ఇంట్లో ఇది అందరి ఇల్లుది, వస్తూ ఉన్నాం. రేపు ఆ ఇంటికి నో పర్మిషన్, నీకు పర్మిషన్ లేదు. ఆ ఇంటికి రావాలంటే నీవెవరో నాకు తెలియదంట. నేను ప్రభువా ఆ రోజు దర్శనభాగ్యం ఇచ్చాను కదా, నేను ప్రభువా ఆ రోజు నేను అన్నాలు పెట్టించాను కదా, నేను ప్రభువా ఆ రోజు నేను చాలా కార్యం చేశాను కదా. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అంటాడు దేవుడు. కారణం ఏంది? నువ్వు చేయరాని కార్యాలు చేసావు. దేవుని మనసుని నువ్వు మనసులో ఉంచుకోలేదు. బాగా గుర్తుపెట్టుకో. ఒక విషయం చెప్తా, మాకు ముఖ్యమైన విషయం చెప్తా. సాతానుడు నీ దగ్గరికి వస్తున్నాడు అంటే నువ్వు స్వతంత్రం ఇచ్చేసావు వాడికి. బాగా గుర్తుపెట్టుకో, స్వతంత్రం ఇచ్చేసావు. నువ్వు పిలవటంలో వాడిని. నీ హృదయంలోకి తలంపులు ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. చెడు అలవాట్లు వస్తున్నాయి పోతున్నాయి. చెడు కొరకలు వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఇప్పుడు ఎవరు పుట్టిస్తున్నారు అయ్యి? అంతే కదా, వాడే కదా పుట్టించేది. చెడు అలవాట్లు వస్తున్నాయి పోతున్నాయి. ఈ నీటికి వస్తున్నాయి పోతున్నాయి అంటే ఇప్పుడు వాడు నీ దగ్గరికి పోతున్నాడు అంటే నీ హృదయం వీక్గా ఉంది. ఇప్పుడు నువ్వు వీక్, బాగా గుర్తుపెట్టుకో. అంటే వీక్గా ఉండడానికి ఉన్న రోగాలు వస్తుంటాయి, అంతేనా? ఇమ్యూనిటీ పవర్ ఉండేవాడికి వస్తే రోగాలు రావు. బాగా జలుబు చేసిన దగ్గర కచ్చికి వాడు తుమ్మినా ఇమ్యూనిటీ పవర్ మనం ఉన్న వాడికి జలుబు రాదు. వాడికి జ్వరం ఉన్నా వీడికి జ్వరం రాదు. కారణం తెలుసు, వాళ్ళు ఏముంది, వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఉంది వాళ్ళు. ఆ ఇమ్యూనిటీ పవర్ ఎట్లా వస్తుంది మనిషికి? కొన్ని కాయగూరలు కొన్ని పండ్లు తింటూ ఉంటే వస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇప్పుడు సాతానుడు నీలో వస్తా పోతా ఉన్నాడు అంటే నీ హృదయం ఎట్టుంది? వీక్, బలహీనంగా ఉంది నీ హృదయం. అంతే. చెడు అలవాట్లు, చెడు కార్యాలు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు వ్యామోహాలు ఇవన్నీ నీకు వస్తా పోతున్నాయంటే నీ హృదయం ఎట్టుంది? చాలా బలహీనంగా ఉంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక హృదయం ఎట్టుందంటే స్థిరంగా ఉంది ఒక హృదయం. ఆ హృదయం దగ్గరికి సాతాను పోటీ గడగడలాడతాడు వాడు. అక్కడికి వాడు వెళ్ళాలంటే ఎట్టుంటే గడగడ వాడు భయంతో వణికిపోతాడు వాడు. ఎవరు తెలుసా? యెహోవా దేవుని దగ్గరికి ఈడు పోతే దేవుడేమన్నాడు? సాతాను ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకంలో అటు ఇటు తిరగతా వచ్చాను. అయితే భూలోకం నుంచి వస్తేవే నా భక్తుడైనా యోబు ఉన్నాడు, చూసావా? ఉండాలయ్యా ఆయన. వాడు ఒప్పుకోడు.
మనుషులు కూడా ఒప్పుకుంటారా? ఒక విశ్వాసం ఒప్పుకుంటుందా? పలానా అక్క చాలా భక్తిపరాలు, అవునులే భక్తిపరాలే అంటుందా? పలానా చాలా మంచోడు, మంచోడే, మొన్నటి చేశాడంట, ఎప్పుడుదో చెప్తాడు వాడు. పాపం వాడు ఎప్పుడో చేశాడు ఒక చిన్న పాపం, అది చెప్పుకుంటా వస్తాడు, అది ఎప్పుడో వదిలేసి ఉంటాడు, దేవుడు నాకు క్షమించేసి ఉంటాడు. ఈమె ఎప్పుడో చేసేదానికి అది చెప్తుంది వచ్చి. ఆలోచించే. దేవుడిని సాతానుడంటే, సాతాను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు చెప్పండి, మీ దగ్గర నుంచి సమాధానం రాలి. ఇప్పుడు ఏమన్నాడు సాతానుడు? కానివయ్యా యోబు చుట్టూ. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, యోబు దగ్గరికి వాడు పోవాలంటే గడగడలాడుతున్నాడు. అమ్మ అందరు చప్పలు కొట్టండి. నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు వాడు? నీ హృదయం వీక్. బాధలు కష్టాలు నాలోకి వచ్చిన ఇట్టే ఉంటాను, నేను హ్యాపీగానే ఉంటా. చచ్చిపోయినా సరే, చావు బతుకులో ఉన్నా సరే, కుంటుకుంటా సరే, బాగా లేకపోయినా సరే, కూర్చొని నేను వాక్యం చెప్తా. దేవుని కోసం ఎన్ని రోజులు బతకాలో, బ్రతికినన్ని రోజులు కష్టపడి బ్రతికినన్ని రోజులు రోషంగా బతికి దేవుని పని చేయాలి. అన్నం ఉన్న అన్నం లేకపోయినా, తిండున్న తిండి లేకపోయినా, పరువు పైన నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, ఎవరన్నా నిందించి దూషిస్తున్నా సరే దేవుని వైపు చూడంతే. నువ్వు నిందల పాలవుతుండొచ్చు, అవమానించబడుతుండొచ్చు, కష్టపడుతుండొచ్చు. కష్టాలు ఎంతకాలం ఉండవు, శోధనలు ఎంతకాలం ఉండవు, కష్టాలు ఎంతకాలం. చుట్టాలంటివి వస్తాయి పోతుంటాయి. చుట్టాలు లాంటివి అయ్యి నీకున్న శ్రమలు కష్టాలు చుట్టాలు లాంటివే, గుర్తుపెట్టుకో. యోబు దగ్గరికి సాతాను పోవాలంటే ఏమైపడ్డాడు? భయపడ్డాడు, గడగల్లాడాడు. యోబు చుట్టూ కృపా కంచి ఉందయ్యా, నేను పోలేకపోతున్నాను. ఈరోజు నీ చుట్టూ ఏముండాలి చెప్పండి? ఏముండాలి ఈరోజు? నువ్వు కృపా కంచి నీలో ఉండాలి ఈ రోజున. ఆ కృపా కంచి ఉంటేనే సాతాను నీలోకి రాడు. చెడు అలవాట్లు వస్తుంటాయి, కాదంటూ అలా. ఎందుకంటే నేనేం చెప్పాను? వాడిని పిలవకపోయినా నువ్వు పిలవవాడిని. ఒరే సాతానా రా అంటావా? దేవా రా అంటావా? యేసయ్యా రాయ్యా, నువ్వు రావా యేసయ్యా, నేను పోతానేసయ్యా, నువ్వు రావా యేసయ్య పాట పాడుతుంటా. మనం యేసయ్యని పిలుస్తాం, వాడిని మాత్రం పిలుస్తామా? వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే వాడు పిలవకుండానే వస్తాడు. వాళ్ళ గొప్పతనం కూడా చెప్తా. మందిరం అయిపోయిన వాకిట్లా ఉంటాడు వాడు. ఏం చెప్పాడు? ఎగిరిగిరి చెప్పాడు కదా పాస్టర్. అయినేలా నువ్వు గమ్ముకుండు, నువ్వు మంచిదానేవమ్మా, మంచోడివి. నేనేమో ఇల్లు చెప్పను. ప్రతిరోజు గుడికి పో. కాకపోతే ఏంటంటే ఇంటికి పోయిన తర్వాత ఈరోజు 12 గంటకి కార్తీక దీపం ఒకటి ఉంది, సీరియల్ చూసుకో బాగా. మళ్ళా రాత్రికి అది చూడు. వీడికేం చెప్తావు తెలుసా? ఇదిగో నువ్వు నా మాటిను, ఇదిగో నువ్వు పోయేసి నీకు నిద్ర బాగా పట్టాలంటే హ్యాపీగా బాగా తాగు. ఏం కాదు నువ్వు తాగు, ఏం కాదు. మళ్ళా ఫ్రెష్గా మొహం కడుకొని గుడికి పో. ఎట్ట చెప్తాడు తెలుసా వాడు? దేవుని బిడ్డలారా ఆలోచించే. 3 విషయాలు చెప్పాను మీకు నేను. ఇంకోటి గుర్తుపెట్టుకుందాం. మందిరం పాడైపోయేదానికి 3 కారణాలు ఉన్నాయి. ఇవన్నీ నాకు ఎవరో చెప్పినాయి కాదు, ఎవరో చెప్తే రాసుకున్నాయి కాదు. వారం అంతా ప్రార్థన చేశా. ఇంకోటి చెప్దాం అనుకున్నా, కానీ ఇదే వచ్చింది. మందిరం పాడేదానికి 3 కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి 3 కారణాలు, మీకు తెలిస్తే మీరు కూడా చెప్పొచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మందిరం పాడయ్యేదానికి, దిగజారిపోయేదానికి కారణాలు 3 ఉన్నాయి. వాళ్ళల్లో 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఎవరు చెప్పండి? 2 వ్యక్తులు మీకు తెలిసి ఉంటే. 2 వ్యక్తులు ఫుడ్ హాస్పిటల్ కరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు. వాళ్ళకంటే మీరు జ్ఞానులు. ఇంకా మందిరం పాడయ్యేదానికి 3 కారణాలు ఉన్నాయి. వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల ద్వారా మందిరం పాడైపోద్ది.
నెంబర్ 1 ఒకరెవరు చెప్పండి? ఏంటంట? అబద్ధమా? అయ్యగారు వ్యక్తుల సంగతి చెప్తే, వ్యక్తులు, మనుషులు ఒకరెవరు చెప్పండి? అపవాది, దేవుడు అవి పక్కన పెట్టేద్దాం. 1 కాపరి, 2 విశ్వాసులు. అవి అంతే కదా, మీకు తెలుసు కదా అవన్నీ. అంటే విశ్వాసం చెప్పుకోదానికి మీరు బాధపడుతున్నారా? 1 కాపరి. మందిరం ఎప్పుడు పాడైపోద్ది తెలుసా? కాపరి పాపం చేసినప్పుడు, విశ్వాసుల్ని లెక్క లేకుండా మాట్లాడినప్పుడు, విశ్వాసుల్ని అవమానపరిచి సిగ్గుపరిచినప్పుడు, మందిరానికి రావద్దని చెప్పటం. ఎవరు? కాపరి. చేయరాని పనులు చేయటం, కాపరి పాపం చేయటం. 2వది దశమ భాగాలు అని వాళ్ళని బలవంతం చేయటం. ఈ మూడు విషయాలను బట్టి మందిరికి చాలామంది ఏం చేస్తారు? వెళ్ళిపోతారు లేదమ్మా? వెళ్ళిపోతారు. దశమ భాగాలు ఇవ్వమని నేను ఎప్పుడు కూడా అడగను. ఇప్పటికి మీకు తెలుసు, ఎప్పుడు అడగను. దాని గురించి అసలు బోధ కూడా చేయను నేను. ఏదో సందర్భం వస్తే చెప్పాల్సిందే. నాకున్నటువంటి ఫెయిత్ ఒక్కటే. ఏం తెలుసా? అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు దినాన ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది మారిపోయారంట ఆ రోజుల్లో. అంతే కదా? 3000 మంది మారిపోతే ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పిన బోధ ఏంటంటే, మీరు దశమ భాగాలు ఇండి అని చెప్పలా. మీరు మారండి, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందండి. మీరు ఆయన చంపేశారు, యేసయ్యని సిలువేశారు, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు అని ఈ మాటలు చెప్తా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ వ్యక్తిని చెప్పకుండానే తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారంట. నేను నమ్మే సిద్ధాంతం. దశమ భాగం ఏమంటే వాళ్ళకి కలగాలంతే. వాళ్ళకి కలగాల. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడతాడో వాళ్ళకున్న ఆస్తంతా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టుగా వాక్యాల్లో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కారణాలు బట్టి మందిరం పాడైపోద్ది. 2వ కారణమే తెలుసా? విశ్వాసులు. 2వ కారణం విశ్వాసులు. రెండో కారణం విశ్వాసులు ఏంటంటే, వారాల తరబడి మందిరానికి రాకుండా ఉంటాం, నెలల తరబడి మందిరానికి రాకుండా ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. వారాల తరబడి మందిరానికి రాకుండా ఉంటాం, నెలల తరబడి మందిరానికి రాకుండా ఉంటాం. మందిరానికి ఎప్పుడు రాము మనం చెప్పండి? మందిరానికి మరీ బాగలేకపోతే ఒకసారి అల్లూరు నుంచి నేను పాస్టర్ అమ్మ మా బ్లెస్సెస్ సున్నబట్టికి వెళ్తున్నాం. సున్నబట్టికి వెళ్తుంటే మా ఇంటికి నుంచి కదిలాం. అప్పుడు అల్లూరు కృష్ణపేటలో ఉన్నాను నేను. కదిలిన తర్వాత ఒక అబ్బాయి నేరుగట్నే బండి నేరుగా వేసుకొచ్చాడు. నేను ఫాస్ట్లో వస్తున్నా, నేరు కొట్టేసా బండికి. కొట్టేస్తే నేను డై కొట్టినట్టుగా ఎగిరాడబడ్డా. బ్లెస్సి నేను ఎగిరాడబడింది. పాస్టమ్మ కతక్కనట్టు కూర్చుంది కింద. నాకు ఇదంతా దోక్కుంది. నాకు అద్దాలు పగిలిపోయినాయి, ఏడంతా దోక్కుంది. బ్లెస్సి కూడా పాపం ఆ రోజు పాపం ఏం దెబ్బలేదు, పాస్టమ్ కూడా ఏం దెబ్బలేదు. నేను దేవుడు స్తుతించే బాగా. బట్టలన్నీ కూడా మురికైపోయినాయి. ఇక నేరుగా గమ్ము కూర్చొని ఇంట్లో కూర్చొని నా కర్మ ఏంది ప్రభా అనేది లేదు. ఇంటికి వచ్చి ఆ బట్టలు తీసి మళ్ళీ స్నానం చేసి మళ్ళా ప్రార్థన పోయినా. ఆలోచించండి. అసలు మందిరానికి ఎందుకు రాము అంటే,
మరీ నీకు బాగలేకపోతే ఆ వారం నువ్వు రావు. లేదా రెండో వారం కూడా అనుకో, అంటే రెండో వారం నేను ఇస్తున్న సమయం దేవుడు ఇవ్వటం లే, నేను ఇస్తుండా, నన్ను క్షమించేసయ్యా. రెండో వారం కూడా బాగలేదనుకో, అప్పుడు రావు. మూడో వారం నుంచి అన్నా, అంటే ఇది నెల 2 వారాలు ముగించుకోమని కాదు నేను చెప్పేది. నెల ముగించుకోమని కాదు నేను చెప్పేది. 1 వారం 2 వారాలు రాలేదు, మూడో వారం ఎక్కడికి రావాలి నువ్వు? బాగా గుర్తుపెట్టుకో. ఈ విధంగా, అంటే మనం కాదు చాలామంది, ఈ విధంగా నువ్వు వారాల తరబడి నెలల తరబడి మందిరానికి రాకుండా ఉంటే పక్క వారికి నువ్వు హేతు అవుతావు, కారణం అవుతావు నువ్వు. పక్కోళ్ళు ఏమంటారు తెలుసా? మన పక్కోళ్ళు మనం అనుకుంటాం, పిల్లి పాలు తాగుతుంటే నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. దాన్ని చూసేవాడు ఒకడు ఉంటాడు, కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, నన్ను ఊరు చూడలేదు అనుకుంటుంది అంటే పిల్లి. మనం ఏమనుకుంటుంది తెలుసా? మందిరానికి పోకుండా తిరగతా ఉంటే పక్కన వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ మధ్య సునీల్ అబ్బో ఏం ఉడుపుడుగా పోతాడు తెలుసా గుడికా, 4-5 వారాల నుంచి పావట్లేదమ్మా. అక్కలు మాట్లాడుకుంటుంటారు కదా, పావట్లే వాడు కూడా పావట్లే, వీడు కూడా కారణం తెలుసా? మందిరానికి ఈ విధంగా మందిరం పాడయ్యేదానికి నువ్వెవరివి? ఒక కారణం. నువ్వు గుర్తుపెట్టుకో, ఒక కారణం అయిపోయినావు నువ్వు. అంతేగాని తరచుగా మన కారణం కాకూడదు మందిరానికి. ఈ విధంగా నెలల తరబడి వారాల తరబడి నువ్వు రాకపోతే మందిరం ఏమైపోద్ది? దిగజారిపోతుంది. రెండవ కారణం. మూడో కారణం చెప్తున్నా. ముందు 3 కారణం చెప్తే మళ్ళీ 3 కారణాలు. మూడో కారణం తెలుసా? విశ్వాసాలు. మూడో కారణం కూడా తగాదాలు. ఏంది? తగాదాలు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, తగాదేసుకోవటం, కొంతమంది మందిరానికి రాకుండా ఆగిపోవటం. అంటే ఈ యొక్క అరుచుకొని దేనికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతారు? మందిరానికే. అంటే వాళ్ళకి మందిరం అంటే అంత ప్రేమ వాళ్ళకి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క తగాదేసుకుంటే మందిరానికి రాదు. ఎందుకు తెలుసా? వస్తుంది కాబట్టి రాదు, వస్తుంది కాబట్టి రాడు. అంటే మందిరం అంటే అంత ప్రేమ అబ్బా వాళ్ళకి. బాగా ఆలోచించి. అంటే ఉంటే వాడన్నం ఉండాలా, నేనన్నం ఉండాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్న కుమారుడు వచ్చాడు కదా, ఆడి నుంచి వచ్చాడు, దూరం నుంచి వచ్చాడు కదా. అన్న ఏమన్నాడు? పెద్ద అన్న, ఉంటే వాడన్న ఉండాలా, నేనన్న ఉండాలా, ఇద్దరు మేము కలిసి ఉండలేం అని అన్నాడు. అట్టా మన జీవితాలు ఆలోచన చేయండి. ఉంటే వాడన్న ఉండాలి, మనం ఉండాలా అనే ప్రశ్న మనది. బాగా గుర్తుపెట్టుకో. అదే నీ ఇంట్లో ఉండాలనుకో, నీ ఇంట్లో అక్కలు చెల్లెలు తొగులేసుకుంటూ ఒకటి కాకుండా ఉంటారా? ఏమ్మా? అన్నాదమ్ము తొగులేసుకుంటూ ఒకటి కాకుండా ఉంటారా? మరి ఇక్కడ ఎందుకు కాలేకున్నారు? అసలు ఇంకా మీ సొంత అక్క, మీ సొంత చెల్లెలు ఉండారనుకో, కానీ మందిరంలో వచ్చే వాళ్ళు ఈ దేవుని మందిరాలు ఉంటారు, ఒక రక్తం చేత కడగబడిన వారు వీళ్ళంతా. వీళ్ళ క్రీస్తులు అక్కలు చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు. ఆలోచన చేయి. వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? మందిరంకి వచ్చినప్పుడు పలుకోరు వీళ్ళు, మందిరం ముగిచ్చేసుకుని వెళ్ళిపోతారు, అప్పుడు మాట్లాడుకుంటారు వీళ్ళు. ఎంత తెలివో తెలుసా మన వాళ్ళకి? మందిరంలో ఉన్నంత వరకు పలుకోరు, మందిరం వీళ్ళు ముగిచ్చేస్తారనుకో, అప్పుడు ఎట్టుంటారు వాళ్ళు? అప్పుడు హ్యాపీ, ఫ్రీగా కలిసిపోతుంటారు వాళ్ళు. అప్పుడు కలిసిపోతారు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఎలా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి, మన జీవితాలు ఎలా ఉన్నాం. ఇంకో విషయం చెప్తాను మీకు, కొన్ని విషయాలు చదివి ముగిచ్చేస్తే. ఇప్పుడు ప్రార్థనా మందిరంలో మరింత ఆశీర్వాదం పొందాలి అని అంటే, ఇప్పుడు ఏం చెప్పాను?
ప్రార్థనా మందిరం నాశనం అయ్యేదానికి గల కారణాలు చెప్పా. ఇప్పుడు ప్రార్థనా మందిరం, ఆ ప్రార్థనా మందిరంలో నువ్వు మరింత బ్లెస్సింగ్, ఆశీర్వాదం పొందాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, విశ్వాస అనేవాడంట సమయానికి వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలా? షాపింగ్కా, పిక్నిక్కా, ఎక్స్కర్షన్కా, బంధువుల ఇంటికా, ఇంకేడికి? మందిరానికి. సమయానికి. లేదా ఫంక్షన్కా? మందిరానికి ఎక్కడికి వెళ్ళాలంట? సమయానికి రావాలంట. రెండోది, మందిరానికి వచ్చేటప్పుడు ముందు వరుసలో కూర్చోవాలంట. ఎక్కడ కూర్చోవాలా? నేను చాలాసార్లు గమనిస్తుంటాను. నేను మీకు ఏడంతా ఖాళీ ఉంటే వెనకనే వాడిని నడుతుంటారు, వాడిని అంటుంటారు, వాడు కొంతమంది అంటారు, వాళ్ళు అంటే నువ్వే పోనంటుంటారు వాళ్ళు. ఫస్ట్ సమయానికి రావాలంట. రెండోది ఏం చేయాలంట? ముందు వరుసలో కూర్చోవాలంట. మూడోది, కంఠమెత్తి పాటలు పాడాలంట. అంటే నీకు పాట ఇచ్చితే కాదు, పాటికిపోయినా కలిసి నువ్వేం చేయాలి? కంఠమెత్తి పాడాల. 3. 4వది ఏంటంటే, విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకోవాలి. విన్న వాక్యం హృదయంలో ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. అంటే మనకి బాగా ఆలోచన, లూకా సువార్తలో మనం చూస్తే మరియమ్మ ఇప్పుడు యేసు ప్రభు తప్పిపోయిన తర్వాత వాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుతుంటే, నా కుమారుడు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నామంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీకు తెలియదు అన్నట్టు ఆ మాట హృదయంలో భద్రం చేసుకుంటుంది మరియా. దైవ సేవకుడు చెప్పే మాట హృదయంలో ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. రెండోది, 5వది, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలంట. అంటే ఒకరు ప్రార్థన చేసిన ప్రార్థన ఏం చేయాలి? ఏకీభవించాలి. 6వది, కృతజ్ఞత కానుకలు ఇవ్వాలంట. అదేం చేయాలంట? కృతజ్ఞత కానుకలు ఇవ్వాలంట. బైబిల్ ఏం చెప్తుంది? కృతజ్ఞత అర్పణలు తీసుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించండి. 100వ కీర్తన చదువుతూ మరి దాంట్లో ఉంటాయి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మళ్ళీ పుట్టించమనం, ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము మనము. కృతజ్ఞత అర్పణలు తీసుకొని ఆయన గుమ్మములలో ప్రవేశించండి అంటాను. తరువాత 7వదంట, విసుక్కోకూడదంట. ఏందబ్బా ఇంతసేపా మందిరమా, ఏందబ్బా ఇదే నా పరిస్థితి. 2వది, ఇంట్లో కూడా నా జీవితం అయిపోయిందా విసుక్కోవటం. ఏమి నీ జీవితం బాగానే ఉందా? నీకేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నావా? నీకేమో బ్రహ్మాండంగా మంచి మొఖాలు ఇచ్చాడు దేవుడు. నీకు మంచి మొఖాలు ఇచ్చాడు. నీకు నీ మొఖాలు సుందరంగా బాగున్నాయి. నీకేమో అంత నీకు ఆలోచించి. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకుందంట. పెళ్లి చేసుకోవాలనుకొని భర్త కూడా బాగానే ఉంటాడంట, ఈ అమ్మాయి కూడా బాగుంటుందంట. ఇవి ఇంకా బాగుంటుందని చెప్పి 5 రుద్దిందంట. నేను కొన్ని చూస్తూ ఉంటాను వీటిల్లో. వృద్ధాలకే పెళ్లి 3 రోజులు అనక 3 రోజులు పెళ్లి ఉంది, 4వ రోజుకి 3వ రోజుకి అట్టయిపోయిందంట. ముఖం అట్టయిపోయిందంట. ఈ అబ్బాయి వచ్చాడంట, ఏది అమ్మాయి కాడికి చూసేదానికి, అంటే పెళ్లి విషయం మాట్లాడుకునేదానికి. ఇప్పుడంతా జనరల్ అయిపోయింది కదా, మామూలుగా ఫోన్లు చేసుకుంటూ అంతా అయిపోయింది కాబట్టి వచ్చాడంట. వచ్చిన తర్వాత ముసుగేసుకోందంట. అమ్మాయి అదంటే లోపల ఉంది. అమ్మ పిలువమ్మ చూడాలా, అమ్మాయిని పిలు, ఆ లోపల ఉంది, ఇప్పుడు అలా బయటికి రాదు. అదేదా నేను వస్తే బయటికి రాంది, ముసుగు తీస్తే ముఖం ఎట్టుంది, దెయ్యంలాగా ఉందంట. అంటే చూడండి, అంటే నీకు దేవుడు మంచి ముఖాలు ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పేదే, నీకు ఇంకా నీ ముఖం ఫ్రెష్గా కలకలలాడతా, నీ ముఖంలో గ్లోయింగ్, నీ ముఖంలో పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? అది హల్లెలూయా, హల్లెలూయా. గారెన్ లవ్లీలు అంటే నేను అంటలేదమ్మా, మీరు పూసుకోండి తల్లులారా, అయ్యా మీరు పూసుకోండి, అందరూ పూసుకోండి, నేను మీకు అభ్యంతరం చేయటంలే. నేను మాత్రం స్ప్రే కూడా కొట్టుకుంటా, ఎందుకంటే వాసనకి 10 దగ్గర తిరిగేటప్పుడు వాసన ఉంటుంది కాబట్టి నేను కొట్టుకుంటా. మొక్కని పౌడర్ మాత్రం అసలు బూయను. అసలు పౌడర్ అనేది మొఖానికి టచ్ రాదు, ఇంకే రాదు, స్టోర్ అదే రాదు. అంటే మీరు మాత్రం హ్యాపీగా పూసుకోండి, కాదంటోలే. అయితే దానికంటే ముఖ్యంగా ఏం చేయాలి మీరు? అది ప్రార్థన చేయండి. మోకాలు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుందంట. మనకు తెలుసు కదా, అని తెలుసు. నీ మోకాలు నల్లబడాలి, ముఖం తెల్లబడాలి. నీ మోకాలు నా మోకాలు చూడండి, నా మోకాళ్ళు నల్లగా ఉంటాయి, కాయలు కమ్మిపో ఉంటాయి, కారిలుగా ఉంటుంది.
ఆ మోకాలకే తగిలింది ఇప్పుడు దెబ్బ నాకు. ఆ ప్యాంటు బ్లడ్ చుక్కలుగా వచ్చేసింది. ఆ ప్యాంటు తీసేసి స్నానం చేసి వేరే ప్యాంట్ వేసుకుంటే నేను మళ్ళీ మోకరిస్తే అది ఒత్తుకొని గీరు కూడా చుక్కలు వచ్చేసింది ప్యాంటు బ్లడ్. విసుక్కోకూడదు. ఏందబ్బా ఇదే ఏంది నాకు ఇదే. నేను ఒక్కటి అనుకున్నా, ప్రభువా నాకు షుగర్ ఉంది కదా, నిజంగా ఈ గాజు పెంకులు కానీ గుచ్చుకో ఉంటే పరిస్థితి ఏంది? ఈ గాజు పెంకులు ఈ చేతికి చిక్కనిగా వచ్చేసినాయి. ఆ అద్దం పగిలి, అది బండి అద్దం పగిలి నీట్గా దాన్ని చూసేసా. పక్కన ఒరే ఎవరు ఎట్టొచ్చేవారు అని నన్ను అడిగిన. ఎవరికబ్బా కన్నా తప్పు అయిపోయిందని అన్నాడు. ఏమంటావే కన్నా తప్పు అయిపోయింది అంటుండే ఏమంటా, వాడిని ఏమనలా, వాడు వెళ్ళిపోయాడు. నాకంటే ముందు వెళ్ళిపోయాడు వాడు. పక్క నుంచి బండిలు అయిపోయారు కొంతమంది. నేను అట్ట పట్టం లేసేటాను, నేను అంతే యాక్టివ్గా లేసేసా. నాకు దేవుడు అంత శక్తి ఇచ్చాడు చూడు, ఆ పట్టం లేయటం అంతే. వాళ్ళు బండిలు అయిపోయాడు, బండి స్టార్ట్ అయింది, వచ్చేసాను నేను. విసుక్కోవటం నా కర్మ. ఏంది ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఏంది ఈయన విసుక్కోవటం, ఆయన ఏమిందని విసుక్కోవటం, నా భార్య అందరి విసుక్కోవటం, నా భర్త అందరిని విసుక్కోవటం, ఈ బిడ్డలందరినీ విసుక్కోవటం, నేను ఆ దేశాన్ని విసుక్కోవటం. ఎందుకు నీకు విసుకో ఆలోచించే. అందుకే దేవుడు ఏం చెప్పాడు, మీకు వచ్చే మైండ్లోకి వచ్చేసా, అదే మైండ్లోకి వచ్చేస్తుంది మీకు. విసుకగా నిత్యము విసుగు వస్తుందో ప్రార్థన చేయి అంతే. 8వ చెప్తా, అందరిని పలకరించాలంట. అందరినీ నేనేం చెప్తుంటాను వాక్యం తర్వాత, ఒకరికొకరు పక్కుండే వాళ్ళకే కదా, వాళ్ళు కూడా మీ పక్కనుండే వాళ్ళే కదా. అందరిని పలకరించాలంట. 9వది, ఎవరికి ఆటంకంగా ఉండకూడదంట. ఎవరికి ఆటంకంగా ఉండకూడదంట. నువ్వు ఏ వ్యక్తికి కూడా అడ్డురాయిగా ఉండకూడదు. యేసయ్య ఆటంకంగా లేడు కదా. 10వది, మందిరంలో చేయూతనివ్వాలంట. 10వది, మందిరం పనులు ఉన్నాయి, ఆ మందిర పనులు మనం కూడా సహాయం చేయాలి, చేయూతనివ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మందిరం పాడుదల గల కారణాలు చెప్పాను, మందిరంలో మనం దీవించబడే కారణాలు చెప్పాను. +-2 చెప్పాను మీకు. కనుక మన జీవితంలో మనం దేవునికి చోటిస్తున్నామా, మనుషులకు చోటిస్తున్నామా, లేదా సాతానికి చోటిస్తున్నామా ఆలోచించి. అందుకే దేవుడు ఏం చేశాడు, చేయరాని కార్యాలు చేసే భ్రష్ట మనసు వాళ్ళని వదిలేశాడు. వాళ్ళని పండి వదిలేశాడు అంతే. ఎన్ని రోజులు ఓపిక పడతాడు ఆయన కూడా. తండ్రి కూడా ఒకటే వచ్చి తాగి ఒకటే గందరగోళం చేస్తుంటే, ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, తండ్రి కొడుకుని చంపటం, కొడుకు తండ్రిని చంపటం, కూతురు తల్లిని చంపేసిందంట. లవర్తో కలిసి కూతురు తల్లిని చంపేసింది. నేను చూస్తున్నాను, నేను చూస్తుంటాను మీరు. 10th క్లాస్ అమ్మాయి, ఆ 10th క్లాస్ అమ్మాయికి పెళ్లి కావాల్సి వచ్చింది. అప్పుడే లవర్తో కలిసి తల్లిని హతమార్చేసిందంట. చూడండి దేవుని బిడ్డారా, కారణం తెలుసా? దేవుడు లేడు, దేవుడికి చోటు లేదు. అందుకే పనులన్నీ చేస్తున్నాం మనం. ఇవన్నీ వదిలేసి, అంటే మనం చేస్తున్నాడు కదా నేను చెప్పేది, దేవుని విషయంలో దేవుడికి మనం చోటిచ్చి ఆయన దగ్గర మనం ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి లెక్కలు పడదాం.